తప్పుల లెక్కలు చూపించి పన్నులు చెల్లించని వారిపై ఆడిట్ నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఏపీ జీఎస్టీ పన్నుల విభాగం కమిషనర్ పి ఆనంద్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఐసిఐసి బ్యాంకు 2వ అంతస్తులో నెల్లూరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్స్ ఆడిట్ సర్కిల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమిషనర్ ఛాంబర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు దుకాణాల్లో కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలని సూచించారు. పన్నులపై ఐపన్ను కట్టకుండా సులభతరంగా దేశవ్యాప్తంగా ఒకే పన్ను చెల్లించేలా జీఎస్టీ విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాలు, పేదల ఆర్థిక పరిపుష్టి కల్పనలో జీఎస్టీ పన్ను కీలక పాత్ర వహిస్తుందన్నారు. పన్ను కొన్నప్పుడు అది ఆ తర్వాత వాళ్ళు నెల అయిపోయి 20 రోజులైన తర్వాత కట్టాల్సిన పన్ను సక్రమంగా కట్టారా లేదా అనేది తెలుసుకోవడానికి ఆడిట్ చేయడం జరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆడిట్ అధికారి బాధ్యతలు ఏంటంటే ఒక కంపెనీకి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఫినాన్షియల్ రికార్డ్ చూసి ఒక డాక్టర్ లాగా అతనికి డయాబెటీస్ ఉందా, అతనికి బీపీ ఉందా, అతని హార్ట్ సరిగ్గా కొట్టుకుంటుందా లేదా అనేది ఫినాన్షియల్ రికార్డ్స్లో చూసి పసిగట్టాలి. దానికోసమే వాళ్ళకి 20 సంవత్సరాల క్రితమే మా ఆఫీసర్స్ 25 సంవత్సరాల క్రితమే కెనడియన్ సిస్టమ్ ఆఫ్ ఆడిటింగ్ అని మేము దాన్ని ఇంపార్ట్ చేసుకోవడం జరిగింది. అందరికీ ట్రైనింగ్ వాళ్ళందరినీ సుశిక్షితులు చేయడం జరిగింది. అయితే మన స్టేట్ జిఎస్టీ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంత ఈ విధమైనటువంటి అనుభవం లేదు ఆడిట్ చేయడం. అసలు ఆడిట్ అనేది కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో లేదు. ఇప్పుడు వాళ్ళకు కూడా మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, నేషన్ అని పాలసముద్రంలో. మీకు తెలుసు 100 ఎకరాలు అడిగితే చంద్రబాబు నాయుడు గారు 500 ఎకరాలు ఇచ్చారు పాలసముద్రంలో. మా జిఎస్టీకి, కస్టమ్స్కి, నార్కోటిక్స్కి వెళ్ళి చూడండి, బ్రహ్మాండంగా కట్టారు 1.5 సంవత్సరాల్లో. అక్కడ వీళ్ళకి మన స్టేట్కి సంబంధించిన అధికారులు ఉన్నారు, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా థీమాటిక్ ఆడిట్ అని కొత్తగా తీసుకొచ్చాం. అంటే ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి యూనిట్స్ ఏవైతే ఉన్నాయో కొన్నిటిని మేము ఆడిట్ చేయడం జరుగుతుంది. అలానే మా పరిధిలో ఉన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేట్ జిఎస్టీ వాళ్ళు ఆడిట్ చేయడం జరుగుతుంది. మీ అందరూ ఆశ్చర్యపోయి ఈ స్టేట్ జిఎస్టీ ఏంటి, సెంట్రల్ జిఎస్టీ ఏంటి? చట్టం ఒకటే కదా, మీరే చెప్పారు కదా సార్, ఒకటే దేశం, ఒకటే పన్ను, ఒకటే మార్కెట్, మళ్ళీ స్టేట్ ఏంటి సార్, సెంటర్ ఏంటి సార్ అంటారు. అంటే చట్టం ఒకటే, కట్టేది కట్టించుకునే పన్ను కూడా ఒకటే. కానీ కట్టించుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అధికారులు స్టేట్లో ఉన్నారు, ఇంతకుముందు సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సెంట్రల్లో ఉన్నారు. సుమారుగా ఒక 1000 యూనిట్లు అనుకోండి ఆంధ్రప్రదేశ్లో. అందులో 500 యూనిట్లని సెంటర్ చూసుకుంటుంది, 500 యూనిట్లని స్టేట్ చూసుకుంటుంది. అలాగే మాకు క్రాస్ ఎంపవర్మెంట్ కూడా ఉంది. అంటే స్టేట్ యూనిట్స్ని కూడా మేము సెలెక్ట్ చేసి ఆడిట్ చేసే పవర్ మాకుంది. అట్లానే సెంటర్లో రిజిస్టర్ చేసుకున్న యూనిట్స్ని ఆడిట్ చేసే పవరు స్టేట్కి ఉంది. దీన్ని క్రాస్ ఎంపవర్మెంట్ అంటారు. సో మీ అందరూ మీ విలువైన సమయం వెచ్చించి మరి ఈరోజు మా ఈ కార్యాలయం ఉద్ఘాటనకు వచ్చినందుకు, మరి నేను చెప్పినటువంటి 4 మాటలు 40 మాటలు మరి మీరు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక